హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఐ యామ్ రేణుక. ఆల్ ఆఫ్ యూ, హౌ ఆర్ యూ అండి? ఐఎమ్ ఫైన్, ఐఎమ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఈ రీడింగ్ అనేది రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న మీ వ్యక్తి నువ్వే నిజమైన వ్యక్తివి అంటూ ఉన్నారు. అది మిమ్మల్నా లేక థర్డ్ పార్టీ వారినా చూడండి. నేను ఇందులో వచ్చిన కార్డ్స్ ప్రకారమే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఎనర్జీస్ ఎలా వస్తే అలానే యాక్యురేట్గా చెప్తానండి. ప్రతి రీడింగ్లో మీకు రెజనేట్ అయిన పాయింట్సే తీసుకోండి, కానివి వేరే వాళ్ళే అనుకొని లీవ్ చేయండి. అది ఎనర్జీస్ని బట్టి ఎలా వస్తే అలానే యాక్యురేట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకటి వస్తే ఒకటిలాగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరగదండి. ఇందులో పాజిటివ్గా వస్తే పాజిటివ్గానే చెప్తాను, నెగిటివ్గా వస్తే నెగిటివ్గానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి. ఇందులో ఏ కార్డు వస్తుందో, ఏ ఎనర్జీ వస్తుందో ఎవ్వరికీ తెలియదండి. మీకు తెలియదు, నాకు తెలియదు. ఇందులో వచ్చిన లాగానే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి చెప్తాను. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. చూద్దాం ఇంకా. ఫస్ట్ వన్ ఏమో 4 ఆఫ్ సోర్స్ అండి. సెకండ్ వన్ ఏమో 7 ఆఫ్ పెంటికల్. ఫోర్త్ వన్ ఏమో 3 ఆఫ్ వ్యాండ్స్. ఫిఫ్త్ వన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సిక్స్త్ వన్ ఏమో 2 ఆఫ్ కప్స్. సెవెంత్ వన్ నైట్ ఆఫ్ సోర్స్. 2 ఆఫ్ సోర్స్ అండి. 7 ఆఫ్ సోర్స్, నైట్ ఆఫ్ పెంటికల్. ఇందులో నెగిటివిటీ ఎంత ఉందో పాజిటివిటీ కూడా అంతే ఉందండి. మీ పర్సన్ అయితే మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళేటప్పుడు తనకి చాలా అంటే తనని వేరే వాళ్ళు పోర్ట్రేట్ చేయడము, అదర్ ఆప్షను చూజ్ చేసుకొని వెళ్ళడము, మీకు ద్రోహం అనేది చేసి నమ్మక ద్రోహం చేసిన దానికి వారికి యూనివర్స్ అయితే చాలా పెద్ద కర్మ అయితే విధించిందండి. మీ పర్సన్ అయితే అంత హ్యాపీగా అయితే లేరు. అందువల్లనే ఇప్పుడు తను ఏమంటూ ఉన్నారంటే, నువ్వే నా నిజమైన హార్ట్ఫుల్ ట్రూ లవ్ అని మిమ్మల్ని అనడం అయితే జరుగుతుంది. తనకి తగిలిన ఎదురు దెబ్బ వల్ల మిమ్మల్ని ఇప్పుడు నిజమైన వ్యక్తిగా గుర్తిస్తూ ఉన్నారు.
మీకు గతంలో ఎలాంటి ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఇవ్వలేదు. మీకు లైఫ్లో బ్యాలెన్స్ అనేది లేకుండా చేశారు. తన వల్ల మీరు టోటల్ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయి కోల్పోవడం అనేది జరిగింది. తను మీకు చేసిన దానికి మీ పర్సన్ ఎట్ ప్రజెంట్ కూడా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండి కూడా తను బాధలు పడుతూ ఎవ్వరికి చెప్పుకోలేక బాధ అనుభవిస్తూ మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు మీరు ఎక్కడో ఉన్నారు, తను ఎక్కడో ఉన్నారండి. ఇద్దరికి కూడా ఫేస్ టు ఫేస్ మీరిద్దరు కలిసి లేరు, కమ్యూనికేషన్ లేదు. కానీ మీ యొక్క సోల్ తనతోటి మాట్లాడుతుంది. మీ సోల్ తోటి తను కనెక్ట్ అయిపోయి ఉన్నారండి. మీరు మీ వర్క్ చేసుకుంటూ ఉన్నారు వ్యూవర్స్. ఓకే, మీరు మిమ్మల్ని మీరు మోటివేషన్ చేసుకుంటూ రియలైజ్ అయ్యి ఉన్నారు. మీ లైఫ్ మీకు కష్టమో నిష్ఠూరమో మీరు ముందుకు నెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. మీ పర్సన్ చేసిన దానికి అంటే మీరు పెద్దగా సంతోషంగా ఉన్నది లేదు, అలాగని బాధపడుతున్నది లేదు. నాకు యూనివర్స్ ఇలాంటి ఇదే ప్రసాదించింది అనుకొని మీకు ఉన్న దాంట్లోనే మీరు సాటిస్ఫై అంటే ఉన్న దాంట్లోనే మీరు లేని ఆనందానికి వెతుక్కోకుండా మీకున్న దాంట్లో మీ యొక్క సరౌండింగ్స్లోనే మీ పనిలోనే మీరు ఆనందాన్ని వెతుక్కుంటూ మీ ఫ్యామిలీతోటి మీరు జీవితాన్ని నెట్టేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. కానీ తన పరిస్థితి అలాగా లేదు. మిమ్మల్ని ఎప్పుడైతే తను కోల్పోయిన తర్వాత తన వేరే ఆఫర్స్ కోసం అధికమైన డబ్బు కోసం వెళ్ళారో అక్కడ తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగిందండి. అది మామూలుగా జరగలేదు. మిమ్మల్ని ఎలాగైతే ఒక హైలో ఉండే అంటే తను కొట్టిన దెబ్బ వల్ల మీరు ఆ హైలో ఉండాల్సిన వాళ్ళు డౌన్ఫాల్ అయితే ఎలాగయ్యారో తను కూడా అలానే డౌన్ కావడం అనేది జరిగింది. ఈ ఎనర్జీస్ రెజినేట్ అయిన వాళ్ళే తీసుకోండి, కానీ వాళ్ళు లీవ్ చేయండి. అంటే డైలీ ఒకేలాగా ఎనర్జీస్ రావు. ఏ రోజు ఎలాగొస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఈరోజు మాత్రం మీ యొక్క పర్సను ఈ పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే స్వీకరించండి. తాను మాత్రం చాలా సఫర్ అవుతూ ఉన్నాడండి, మామూలుగా కాదు. ఇది ఎలాగంటే తన యొక్క పరిస్థితి ఇప్పుడు ఎట్లా ఉందంటే కత్తికి తేనె పూసి పొడి చేసినలాగా ఉందన్నమాట. అంటే అది పూర్తిగా పొడిచినట్ట తెలియదు, పొడవనట్లా తెలియదు. అది పైననేమో చాలా అందమైన మాటలతోటి అందంగా ఉండడము చూపెట్టినలాగా, లోపల మొత్తం ఏది లేదు. ఎమోషన్స్ లేదు, లవ్ లేదు, ప్రేమ లేదు, ఏది లేదు. ఒకటి చెప్పారు, ఒకటి చేశారు, చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఇప్పుడు తన పరిస్థితి ఎలాగుందంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు నచ్చని మీతోటి వండుకుంటూ నచ్చిన వాళ్ళతోటి ఎలాగైతే ఎంటర్టైన్ చేశారో ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్. నచ్చిన వాళ్ళతోటి ఉండలేక నచ్చని మీ దగ్గరికి రాలేక తను పడే అవస్థ ఇలా ఉంది. ఇప్పుడు తనకి మీరు నచ్చుతూ ఉన్నారు. ఇప్పుడు మేము ఎందుకు నచ్చుతున్నామనంటే మీ యొక్క వాల్యూ అనేది వారికి యూనివర్స్ అనేది మీరు ఎలాంటి వారు, మీ ప్రవర్తన ఏంటి, ఎవరు నిజమైన వ్యక్తులు అని తనకి బుద్ధి అనేది చూపెట్టడం అనేది జరిగింది. అందుకే నువ్వే నా నిజమైన వ్యక్తివి, నువ్వే నా ట్రూ పర్సన్వి, నువ్వే నా ట్రూ లవ్వి, నువ్వే నా సోల్మేట్వి అని ఇప్పుడు తనకి ఇలాంటి కవిత్వంతో గుర్తుకు రావడము, ఎవ్వరికి కూడా చెప్పుకోవడం లేదు. తనతోటి తానే మాట్లాడుకుంటున్నాడండి మీ యొక్క పర్సన్. తన బాధ ఎవ్వరికి కూడా చెప్పడం లేదు. ఇప్పుడు తనని ఎవరైనా ఎలాగున్నావు అని అది తన పైన కాస్తంత కేర్ కనుక చూపించినట్లయితే వాళ్ళ పైన పడి తన యొక్క భావాలన్నీ చెప్పుకోవాలన్నంతగా ఉంది. కానీ చెప్పలేని పరిస్థితి. అంటే కక్కను లేరు, మింగను లేరు, అలాగా ఉందన్నమాట తన యొక్క పొజిషను. చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు. అవి కూడా ఎవరికి చెప్పుకునేలాగు లేవు. తను గురించి ఇతరులు ఏమనుకుంటూ ఉన్నారని కూడా తన చుట్టూ ఉన్న సొసైటీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళకి ఇలా మంచిగానే జరిగిందని అందరూ అనుకుంటున్నారేమో అని కూడా మీ యొక్క వ్యక్తి అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. తనకి సరైన నిద్ర లేదండి, ఆ నిద్ర లేదు,
తన యొక్క శరీరం కూడా అలసిపోతుంది. అంటే తను డైలీ వర్క్ చేయడం, నైట్లో నిద్ర పట్టకపోవడము, చాలా ఇబ్బందిగా అనిపించడం, తన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. వినేవాళ్ళు కరువైపోయారు. విన్నా కానీ ఎలా అంటే తన యొక్క జీవితం హాస్యంగా మారిపోయింది. తను కమెడియన్ టైప్ అయిపోయింది అనమాట తన యొక్క లైఫ్. అలా అయిపోవడం వల్ల ఏంటి నా లైఫ్ ఇలాగైపోయింది, ఇలానే కంటిన్యూషన్ జరుగుతుందా, నేను అన్ని కోల్పోవాల్సి వచ్చింది అని తనైతే ఫీల్ అవుతూ ఉన్నారండి. మీకు చేసిన దానికి కూడా మీ పర్సన్ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఇప్పుడు ఎవరిని కూడా తన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఎవరిని ట్రస్ట్ చేయడం లేదు. మీ పర్సను నమ్మట్లేదు, ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. ఈ పరిస్థితుల నుంచి లెట్ గో చేస్తే బాగుండు, నన్ను నా పర్సన్ ఫర్గివ్ చేస్తే బాగుండు అని ఫీల్ అవుతున్నాడు. లైఫ్కి ఏదైనా న్యూ డైరెక్షన్ అనేది కనబడితే బాగుండు, ఆ దారిలో వెళ్ళిపోయేవాడిని, నా పర్సన్ని రీచ్ అయ్యే మార్గం ఉంటే బాగుండు అని ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ తను మీతోటి ఇప్పుడు కమ్యూనికేట్ అనేది చేస్తూ ఉన్నారు. తను ఇప్పుడు ఎలా అంటే తను గతంలో ఎలా ఉండేవారంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒక రకంగా వ్యక్తం అనేది చేస్తూ, అంటే కపట విధమైన స్నేహం అనేది చేసి సహాయం అనేది చేసేవారు. కానీ ఇప్పుడు తను ఎవరికైనా ఏదైనా సహాయం చేసినా హార్ట్ఫుల్గా హెల్ప్ అనేది చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారంటే తను చేసిన పాపాల వల్లనే తనకి ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఏర్పడింది. నేను నా పర్సన్కి ద్రోహం చేశాను, తనని నమ్మించి గొంతు అనేది కోసాను, నన్ను నమ్ముకొని వచ్చింది ఒక బంధం పరంగా, కానీ నేను ఆ బంధాన్ని చేతులారా కాళ్ళ తన్నుకున్నాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని వెయిట్ అయితే చేస్తూ ఉన్నారండి. అందుకోసం ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉన్నారు. తనని ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ కూడా చాలా ఇబ్బందులు అయితే పెడుతూ ఉన్నాయి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఇక నేను బాధపడను, దేనికోసం కూడా నేను వరి కాను అని అంటూ ఉన్నారు. తన యొక్క మైండ్ సెట్ అనేది తను ఎలా కోరుకునేవారంటే మీ పర్సన్ గతంలో దేనికి నేను మారను, ప్రతీదీ నాకే అనుకూలంగా ఉండాలి అని ప్రతీదీ అంటే ఎవరినైనా కూడా టార్చర్ పెట్టే పర్సన్. కానీ ఇప్పుడు అలాగ లేరు, తనని తాను మార్చుకుంటూ ఉన్నారు. ఏదైనా కూడా మనతోటే మార్పు అనేది మొదలవుతుంది. కాబట్టి ఇతరుల్లో మార్పు వచ్చే దానికంటే మనమే మారితే బాగుంటుంది కదా అని కూడా అనుకుంటూ ఉన్నారు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్ పైన ఏదైనా ఒక చర్య అనేది తీసుకోవాలి, ఒక యాక్షన్ అనేది తీసుకుంటే లైఫ్ అనేది ముందుకు వెళ్ళిపోతుంది అని కూడా అనుకుంటూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇలా డిలేస్ చేయడం వల్ల మీరు అక్కడ తను అక్కడ ఇద్దరికి హ్యాపీనెస్ అనేది లేదు. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ తనని రిలీజ్ చేసేలాగా లేదు. అంటే ఇక్కడ థర్డ్ పార్టీ మీన్స్ వాళ్ళ ఫ్యామిలీ, లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ, లేదా తన ఫైనాన్షియల్ ఇష్యూస్, ఎనీ సిచ్యువేషన్ అండి మీకు రిలేటెడ్గా ఏదైతే దానిని తీసుకోండి. కొందరికి హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి. సిచ్యువేషన్స్ ఏ సిచ్యువేషన్స్ ఉన్నా ఇవన్నీ అవి ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. అవి లైఫ్ ఉన్నన్ని రోజులు ఇలానే ఉంటూనే ఉంటాయి. కానీ మా లైఫ్ అనేది వృధా అయిపోతుంది, నేను తన జీవితాన్ని అది ద్రోహం చేశాను, నమ్మించి పీక కూశాను అని అనుకుంటూ ఉన్నారు. ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మిమ్మల్ని రీచ్ కావాలి. ఎలా రీచ్ కావాలి? ఇప్పుడు నేను ఎవరు చెప్పిన మాటలు వినను. నేను గతంలో చాలా చెప్పుడు మాటలు వినేది, కానీ నేను ఇప్పుడు వినను. నా యొక్క ఇంట్యూషన్ చెప్పిన మాటనే నేను వింటాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. ఈ యొక్క జీవితంలో ఎప్పుడు నేనేం చేశానంటే చాలా మైండ్ గేమ్స్ ఆడుకుంటూ, చాలా స్ట్రాటజీస్ ప్లే చేస్తూ, అంటే ప్లేయర్లా
అన్నమాట. ప్లేయర్ లాగా ఆడుకుంటూ నేను పెద్ద నాలెడ్జబుల్ పర్సన్ లాగా చాలా గేమ్స్ అయితే ట్రిక్స్ ప్లే చేశాను. కానీ నా పర్సన్ అయితే నా పైన డిపెండ్ అయ్యి తన యొక్క జీవితాన్ని కోల్పోయింది. నా గురించి డైలీ తను సఫర్ అవుతుంది అని అనుకుంటూ ఉన్నారండి మీ గురించి. తనైతే ఇప్పుడు తన మనసులో రిగ్రెట్ అనేది ఫీల్ అవుతూ ఉన్నారండి. ఎవరి యొక్క పర్సన్ కానీ యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. మీ యొక్క పర్సన్ అయితే బాధపడుతూ ఉన్నారు. తన లోపల చేంజెస్ అనేది వచ్చాయి. ఎలాగంటే మీరు గతంలో ఎలాగంటే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్గా గొడవ పెట్టుకున్నారనుకుందామే, ఈరోజు గొడవ అయితే ఈ 1 వీక్ వరకు మీకు మాటలు కలిసేది. లేదంటే పెద్ద మనుషులు ఒకవేళ పోలీస్ స్టేషన్ అయినా కానీ వెళ్ళి కాంప్రమైజ్ అయ్యేవారు. అలాంటి మీ యొక్క వ్యక్తిత్వం తను మీకు ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీగా మీకైతే నో కమ్యూనికేషన్ అనేది లేకుండా 2 ఇయర్స్ అవుతుందండి. ఇంత పీరియడ్లో మీకు ఎప్పుడు కూడా మీరు మాట్లాడుకోకుండా లేరు. మీరు మీ పర్సన్ ఇదే ఫస్ట్ టైం. అలాగా మీ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండి తను మిమ్మల్ని ఎంత బాధ పెట్టినా కానీ మీరు తనతోటే ఉండేవాళ్ళు. తనని వదిలి వెళ్ళేవారు కాదు. తనే లైఫ్ అనేలాగా ఉండేవారు. ఎంత చీటింగ్ చేసినా కానీ మీరు తను మీకు అంటే ఎట్లాగంటే మీరు ఎలాగ భావించారంటే వ్యూవర్స్, మోసం అనేది ఒక్కసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. ఒక్కసారి ఏమో వాళ్ళు కావాలని, రెండోసారి కావాలని, కానీ పదే తను అదే రిపీట్ చేసేసరికి మీ లోపల వ్యూవర్స్ లోపల పరివర్తన అనేది వచ్చేసి నా లైఫ్లో ఉంటే ఉండు, లేకుంటే దొబ్బై ఈ లైఫ్లో నుంచి అనేలాగా మీ లోపల పరివర్తన అనేది వచ్చేసి తనని మీరు పట్టించుకోవడం లేదు. అది ఇంకా తనకి చాలా బర్డెన్గా ఉంది. అంటే తనని మీరు చేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతే తను ఒక కాలర్ ఎగిరేసి ఒక హీరోయిజం అనేది చూపెట్టేవారు. కానీ ఇప్పుడు మీరు మీ ఎనర్జీలో అంటే మీరు లో ఎనర్జీలో ఉండలేరు. తన పైన చాలా ఎఫెక్షన్ అనేది చూపిస్తలేరు. అది తను తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు మీరు మీ యొక్క పర్సన్ ఈగో మీద హార్ట్ చేశారనమాట. హార్ట్ టచ్ అని అంటారు కదా, అలా చేశారు. అంటే ఇప్పుడు ఇట్లా పిండిని పిసికేస్తే ఇలా రకరకాల షేప్స్ అనేది వస్తుంది కదా, తన యొక్క హార్ట్ని మీరు టచ్ చేశారనమాట. ఈగో పైన దెబ్బ తీశారు. అలా చేయడం కూడా తనకి చాలా ఇబ్బందిగా అయితే అనిపిస్తూ ఉంది. మీకు ఎన్నిసార్లు అయినా తన ద్రోహం చేయొచ్చండి. కానీ మీరు తనతోటి మీరు తన వెనకాలే పరిగెత్తుకుంటూ ఉండాలి. అలా ఇప్పుడు మీరు చేయడం లేదు. మీకు మీ పర్సన్కి ఎగ్జాక్ట్లీగా కమ్యూనికేషన్ అనేది లేకుండా 2 ఇయర్స్ అయితే చూపెడుతుందండి ఈ రీడింగ్లో. కాబట్టి మీకు మీ పర్సన్కి కమ్యూనికేషన్ అనేది లేకుండా 2 ఇయర్స్ అయితే అవుతుంది. తన నుంచి కూడా మీకు ఈ ఫిబ్రవరిలో కమ్యూనికేషన్ అనేది రాబోతుంది. ఎగ్జాక్ట్లీగా ఎందుకు అనంటే నేను ఇంత పీరియడ్ వేస్ట్ చేశాను, జీవితం లైఫ్ అనేది కోల్పోతాము అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. నా పర్సన్ తోటి నేను ఎలాగైనా రీయూనియన్ కావాలి, నేను చేంజ్ అయ్యాను, తను నాకు ఒక ఛాన్స్ ఇస్తే లైఫ్లో చాలా మార్పులు అనేటివి నేను తీసుకొస్తాను, తను నాతోటి కాంప్రమైజ్ అయి ఉండాలి, నా యొక్క ప్రేమని నేను గతంలో ఇవ్వలేదు, ఈక్వాలిటీ గివ్ అండ్ టేక్ అనేది నేను చూపెట్టలేదు, కానీ ఇప్పుడు చూపిస్తాను, నేను రియలైజ్ అయ్యాను, నన్ను నమ్ము అని, నన్ను బిలీవ్ చేయి, నన్ను నమ్ము అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను నీతోటి గతంలో కూడా ఏది కూడా సరిగా మాట్లాడకుండా అంటే తను మీకు చూపెట్టే రూపం ఒకటండి, తను వెనకాల ఒకలాగా ఉండేవారు. తన రిలేటివ్స్ దగ్గర ఒకలాగా, మీ దగ్గర ఒకలాగా. తన లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు. మీరు ఒకవేళ హస్బెండ్ అయినా వైఫ్ అయినా మీ యొక్క పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదు.
తను మీకు చూపెట్టిన కోణం ఒకటి, తను తెర వెనకాల ఇంకొకటి చేశారు. ఇది మీరు కొన్ని సంవత్సరాలుగా తనతోటి స్పెండ్ చేశారు కాబట్టి తన లోపల మార్పులు, ఈ చేంజెస్, ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇదంతా గుర్తించి మీరు వెక్స్ అయిపోయి మీరే సైడ్కు ఉన్నారండి. చాలా ఇబ్బందులకైతే పెట్టారు మిమ్మల్ని. మీకు ఎప్పుడు కూడా తను ఏది కూడా క్లియర్గా చెప్పలేదు, ఎప్పుడు కూడా అది క్లియర్ కమ్యూనికేషన్ అనేది చేయలేదండి. చాలా ఇబ్బందులు అయితే గురి చేశారు, ఇబ్బందులు అయితే పెట్టారు. మీ పర్సన్ ఇప్పుడు ఎప్పుడు కరెక్ట్ టైం వస్తుందా అని ఎదురు కూడా చూస్తూ ఉన్నారండి. మీతోటి మాట్లాడడానికి కరెక్ట్ టైం అనేది కావాలి నాకు అంటూ ఉన్నారు. ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలి నేను అని చాలా స్పీడ్గా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఆలోచిస్తానులే ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ అనేది త్వరగా ఎండ్ అవుతుంది అని ఒక జంక్షన్లో ఉండి థింక్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఒక పాజిటివ్ థింకింగ్ తోటే ఉన్నారండి. మీ పైన పాజిటివ్ ఫీలింగ్సే ఉన్నాయి, నో నెగిటివిటీ. మీ పైన కోపము అదివరకు ఎలా ఉండేదంటే మీ పర్సన్ చాలా పగబట్టేవారు, పగబట్టిన పాము అనేలాగా ఉండేవారు. కానీ ఇప్పుడు అలాగా లేదు. తన యొక్క టోటలు ఎనర్జీస్ అన్నీ మీరు డౌన్ చేశారు. తనని ఎవ్వరు కూడా మార్చలేని ఒక మూర్ఖులండి మీ పర్సన్. కానీ ఆ మూర్ఖులు కూడా మీ వల్ల మారారండి. మీ ప్రవర్తన వల్ల మీ యొక్క పర్సన్లో మార్పు అనేది వచ్చింది. తను ఎంతమంది చెప్పినా ఏది చెప్పినా నేను తగ్గను, నేను మారను అనే మానవునిలో మీరు మార్పు అనేది తీసుకొచ్చారండి. తను మీకు దేనికి కూడా నేను తగ్గను అనేలాగా ఉండే పర్సన్ను నువ్వు తగ్గకు అని మీరు పక్కకు ఎప్పుడైతే వెళ్ళిపోయారో తనే ఆటోమేటిక్గా డౌన్ కావడం అనేది జరిగిందండి. మీ యొక్క పర్సన్లో చేంజెస్ అయితే వచ్చాయి. ఇప్పుడు తన యొక్క క్యారెక్టర్ని నేనేనా అని వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు. తన ప్రవర్తనని గతంలో ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉండేసరికి నా ప్రవర్తనేనా అని మీ పర్సన్ అయితే తనని తాను ఇంట్రోస్పెక్షన్ అనేది చేసుకొని ఆత్మవిమర్శ అనేది చేసుకుంటూ ఉన్నారు. నేను గతంలో లాగానే ఉన్నానా, ఇలా ఉంటే నా పర్సన్ నన్ను యాక్సెప్ట్ చేసేదేమో, ఎందుకు నేను తనని అలా చూపెట్టానంత ఈగో, అంటే తను నాకు తేలికగా దొరికిన వస్తువులాగా నేను ఫీల్ అయ్యానా, ఎందుకు అలా తనకి అలాంటి ఎమోషన్స్ అన్నీ కూడా చూపెట్టాను, మరి ఎందుకు అంత హార్డ్గా బిహేవ్ చేసేవారండి. చాలా మిమ్మల్ని కోలుకోలేని దెబ్బ. ఎప్పుడు కూడా మీకు లవ్, కేరు, ఎమోషను, టైం ఏది ఇవ్వలేదు. ఏదో లైఫ్లో ఏదో సాధించినట్టు, లేదంటే థర్డ్ పార్టీస్ని మెయింటైన్ చేయడం ఒక స్టేటస్ లాగా ఫీల్ అయ్యేవారు. మీరు మెయింటైన్ చేయలేరు అలా అనుకుంటే, మీకు లేదా అంత కెపాసిటీ. అది సొసైటీలో వాల్యూస్, ఎథిక్స్ అనేటివి ఉండవు. బ్రతికిన బ్రతుకు వాల్యూ అనేది ఉండదు. మీకు ఆపర్చునిటీస్ లేకన్నా, మీరేం అందంగా లేరా, మీకు లేదా ఏజీ, తనలాగా చేయాలంటే మీరు కూడా చేస్తారు కదా. మీరు ఎందుకు ఒక అడుగు వెనక్కేసి ఉన్నారు? మీకు ఫ్రీడమ్ లేకన్నా మిమ్మల్ని కూడా ఎవరు ఆపలేరు కదా. తనలాగా థర్డ్ పార్టీ ఆప్షన్ చూజ్ చేసుకుంటే, అంటే మీకు ఒక మోరల్స్, ఎథిక్స్, వాల్యూస్ ఉన్నవి కాబట్టి మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బ్యాడ్ వైఫ్ మీరు టర్న్ కావడం లేదు. తను మీకు నమ్మక ద్రోహం, హార్ట్ బ్రేక్ చేసి సొసైటీలో ఒక వాల్యూ లేని పర్సన్గా మిగిలిపోయారు. తన యొక్క లైఫ్ అనేది ఒక కమెడియన్ లైఫ్ లాగా అయిపోయింది. ఇప్పుడు తను ఏం చేస్తూ ఉన్నారంటే, నా లైఫ్ అనేది సడన్గా మారిపోతే బాగుండు, నా పర్సన్ నా లైఫ్లోకి మళ్ళీ ఎప్పుడు వస్తుందా అని ఫీల్ అవుతూ ఉన్నారండి. అప్పుడేమో మిమ్మల్ని వెళ్ళే వరకు లెట్ గో, వెళ్ళు అనేలాగా చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. అప్పుడు వెళ్ళమన్నది తనే, ఇప్పుడు వెయిట్ చేసేది తనే. మీరు సఫర్ అవుతున్నారండి వ్యూవర్స్. మీరు తన దగ్గర ఉన్నప్పుడు సఫర్ అయ్యారు, ఇప్పుడు సఫర్ అవుతున్నారు. తన దగ్గర ఉన్నా మిమ్మల్ని ఒంటరిగానే మీ ఎమోషన్స్ తోటి మీతోటి మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఉండడమే. ఇంకా పైగా తన యొక్క టార్చర్ అనుభవించాలి.
కానీ మీకు ఆ టార్చర్ లేదు. ఇప్పుడు మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు, బిందాస్గా ఉన్నారు. ఇప్పుడు మీది ఇప్పుడు ఎలా ఉందంటే మామూలు లైఫ్ అని అంటారు కదా, అప్పుడేమో ఆర్డినరీ లైఫ్ లాగా ఉండేది. ఇప్పుడు మీతో మీరు ఎంజాయ్ చేసుకుంటూ బిందాస్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు వైఫై లైఫ్ అనేది చూస్తూ ఉన్నారండి. అప్పటికిప్పటికి మీ లైఫ్ అనేది చాలా తేడా ఉంది. మీరు ఇప్పుడు ఎలాగంటే గతంలో మీకు మీరు ఏదైతే మీకు కావాలని అంటారో మీ పర్సన్ అదైతే ప్రతి ఒక్కటి మీకు దూరం చేస్తారండి. ఇప్పుడు మీ పర్సన్ లాగా మీరు కూడా మైండ్ గేమ్స్ ఆడడం అయితే స్టార్ట్ చేశారు. మీకు కూడా ఇప్పుడు ఎలా ఉందంటే మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అనే సిచ్యువేషన్స్కి మీరు రావడం అయితే జరిగింది. అది ఇంకా తనకి ఇంకా హార్ట్ బ్రేక్ అయితే చేస్తుందండి. అసలు నేను నా పర్సన్ని వదిలేస్తూ అంటే ఇప్పుడు తను మీకు ఎలా అంటే హోల్లో పెట్టారండి. మీకు మీ పర్సన్కి రిలేషన్ అయితే ఎండ్ కాలేదు. ఎందుకు ఎండ్ చేసుకోలేదు తనంటే మీరు హ్యాపీగా ఉండడం తనకి ఇష్టం లేదు. మీరు తనతోటే ఉండాలి. మీరు ఒక పేషెంట్ లాగా అయ్యి బక్క చిక్కిపోయి పేలిగా అంటే ఒక ఇక సిక్ అయిన పేషెంట్ హాస్పిటల్లో నుంచి వస్తే ఎలా ఉంటుందో అలా ఉండాలి. డీలా పడిపోయి ఉండాలి. మీ లైఫ్లో ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మీరు తన దగ్గర ఉన్నప్పట్లాగా లేరు, బ్రైట్గా ఉన్నారు. మీరు మీరు మీలాగానే మీరు ఉన్నారండి. కానీ తనకి ఇప్పుడు మిమ్మల్ని చూస్తే చాలా పాజిటివ్నెస్ అనేది ఉంది. మీ పైన చాలా క్యూరియాసిటీ అనేది ఉంది. ఏం జరుగుతుందో అర్థమైతే లేరు. మీరేమో హ్యాపీగా ఉన్నట్టు తనకి వేరే వాళ్ళు సమాచారం ఇస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో మీరు ఏదైనా పోస్ట్ పెట్టినా తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని స్టాక్ చేసినా మీరేమో ఎలాంటి పోస్టులు పెడుతున్నారంటే మంచి మంచి అంటే ఎట్లాగంటే హ్యాపీనెస్ చిల్లుండేటివి పెడుతున్నారండి. అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మీరు కూడా ఏదైనా థర్డ్ పార్టీని మెయింటైన్ చేస్తున్నారా ఏంటి? నేను ఇప్పటిదాకా మళ్ళీ నా పర్సన్ని నాకు నచ్చినప్పుడు ఇన్వైట్ చేస్తానని హోల్లో పెట్టేసుకున్నాను. తను ఏదైనా థర్డ్ పార్టీని చూసుకొని మరి జంప్ అయిపోతుందా అని అలా కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తాడు. మీ దగ్గరికి రావాలని అయితే అనుకుంటూ ఉన్నాడు. తన లోపల ఇప్పుడు ప్లస్ ఉంది, ఫీలింగ్స్ మైనస్గా ఉన్నాయి, పాజిటివ్గా ఉన్నాయి, నెగిటివ్గా ఉన్నాయండి. మీతోటి ఉన్నప్పుడు మీ పైన మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉండేయంటే అసలు మీ పైన ఎలాంటి ఎమోషన్స్ అనేటివి లేకుండా ఉండేవి. కానీ ఇప్పుడు మీ లైఫ్ అనేది చాలా బ్రైట్గా అయితే ఉంది. మీరు ఏం చేస్తున్నారు, ఏం అవుతుంది అనేది అర్థం కావట్లేదు తనకి. మిమ్మల్ని ఎలాగైనా రీకన్సిడర్ కావాలి అని అయితే తనైతే అనుకుంటూ ఉన్నారు. చాలా విత్ ఇన్ ద ఫ్యూ వీక్స్లో మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారు. తన యొక్క పర్ఫెక్ట్ టైం కోసం తనైతే ఎదురు చూస్తూ ఉన్నారు. షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారండి. మీ పర్సన్ షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. నేను యాక్టివ్గా ఉంటా, గతంలో లాగా ఉండను, నీ పైన నీ విషయంలో నేను కేర్ అనేది చూపిస్తాను అని అంటూ ఉన్నారు. ప్రశాంతంగా ఉంటాను అంటే మళ్ళీ మీరు తన లైఫ్లోకి వచ్చిన తర్వాత గొడవ పెట్టడం, మీ పైన ఆర్గ్యూ చేయడం ఇలాంటివన్నీ కూడా నేను చేయను. అంటే మీరు ఇప్పుడు లేకున్నా మీరు పక్కనే ఉన్నట్టు, మీరు వస్తే ఏం చేయాలి అన్నీ కూడా మీ యొక్క పర్సన్ అయితే బ్లూ ప్రింట్ అయితే తీసుకొని పెట్టుకుంటూ ఉన్నారండి. వ్యూవర్స్, మరి మీ పర్సన్ రాగానే మీ యొక్క తన యొక్క లవ్ అంట మీకు ఎక్స్ప్రెస్ చేస్తారంట. మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంత పాజిటివ్గా ఉండడం అయితే జరిగింది మీ యొక్క పర్సన్. మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దామండి. వృశ్చిక రాశి, మకర రాశి, కన్యా రాశి, తులారాశి, మిథున రాశి, మేషరాశి. ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. లెటర్ వైజ్గా కూడా చూద్దాము. లెటర్ వైజ్గానేమో జీ లెటర్, జే లెటర్, ఈ లెటర్, ఎం లెటర్, జెడ్ లెటర్, డబ్ల్యూ లెటర్, ఎఫ్ లెటర్, యూ లెటర్, వై లెటర్, డి లెటర్,
O letter, N letter, V letter, R letter, T letter. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజొనేట్ కావడం అనేది జరుగుతుందండి. మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే తిరిగి వచ్చే ఉద్దేశం ఉంది. మీతోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. ఇక్కడ వచ్చిన ఎనర్జీసే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఒరాకిల్ కార్డ్స్లో కూడా చూద్దాము. పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే కోరుకుందామండి. నేను అన్నీ కూడా ఇక్కడ వేసేస్తున్నాను. వీటిని ఇందులోకించి ఏవి వస్తే అవే మీకు తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఆస్క్ యువర్ ఏంజిల్స్ అంటే మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా మీ యొక్క ఏంజిల్స్ని అడగండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్పడం అనేది జరుగుతుందండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్ మీ యొక్క ఫ్యూచర్ అనేది ఇప్పటిలాగా ఉండదు. చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయి. గతంలో లాగా ఉండదు. మీ లైఫ్ టర్న్ అనేది కాబోతుంది. యు ఆర్ రెడీగా ఉండండి అని చెప్తూ ఉన్నారండి. ఇట్స్ అప్ టు యూ. మీరు ఎవ్రీడే గ్రోత్ అయ్యే పర్సను. లుక్ ఫర్ ఏ సైన్. మీకు ఏదో సైన్ అనేది రాబోతుంది యూనివర్స్ నుంచి వెళ్ళి. చూడండి, మీ చుట్టూ ఉన్న ఆపర్చునిటీస్ని పసిగట్టుకొని ఉండండి. మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోండి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. మీ లైఫ్లో కూడా ఏదో ఒక సంఘటన అనేది జరగబోతుంది అన్లైక్లీ అని అయితే వచ్చిందండి. ఇలాంటి సమాధానాలు అయితే రావడం అయితే జరిగింది. వెయిట్ అంటే కొద్ది కాలం వెయిట్ చేయండి అని చెప్తూ ఉన్నారండి. కమ్యూనికేట్ క్లియర్లీ అంటే మీ పర్సన్ తోటి మీరు ఏదైనా చెప్పాలనుకున్నా క్లియర్గా అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటైతే ఎక్స్ప్రెస్ చేయకండి. క్లియర్గా కమ్యూనికేట్ అనేది చేయండి. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పండి. దానివల్లనే మీ ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్పడం అనేది జరిగిందండి. ఇవి ఏంజిల్స్ ఒరాకిల్ కార్డ్స్ అండి. ఇవి పక్కన పెట్టేసి లవ్ ఒరాకిల్ కార్డ్స్ అయితే తీద్దాము. దాంట్లో మీకు ఏం సమాధానం వస్తుందో చూద్దాము. దీంట్లో నుంచి కూడా మీకైతే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. ఒక కార్డ్ అయితే తీస్తాను. మేక్ సమ్ వన్స్ డే బెటర్ అంటే మీకు కూడా ఒక మంచి రోజు అనేది రాబోతుంది ముందు అని సమాధానం అయితే చెప్తూ ఉన్నారండి. ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగింది. ఈ రీడింగ్ 30 to 40% రెజొనేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా స్వీకరించండి. రెజొనేట్ కాని వాళ్ళు వేరే వాళ్ళదనుకొని లీవ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్. సీ యూ అండి.